ప్రభుత్వం తనపై కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు టీడీపీ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ గన్మన్ పై దాడి కేసులో నిర్మల్ కోర్టుకు హాజరైన ఆయన టీఆర్ఎస్ సర్కార్ ఎక్కువ కాలం ఉండదన్నారు. సిఐ నా ఇంటికి వచ్చి 50 మంది పోలీసు వాళ్ళు తీసుకువచ్చి దౌర్జన్యంగా చెప్పి హరీష్ రావుతో మాట్లాడమని చెప్పడం, మంత్రులతో మాట్లాడమని చెప్పడం, అంటే ఈ ప్రభుత్వంలో రజాక్ పాలన లాగా, నిజాం పాలన లాగా చట్టాన్ని గౌరవించకుండా కేసు బనాయించి ఒత్తిడి తీసుకురావడం, ఇంటిపై మరి సౌదాలు చేయడం, ఈ విధంగా నానా రకమైన నేను ఈ రోజు అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి, నేను దేశద్రోహైనా, ఎవరైనా చేయి పట్టుకున్నానా, దొంగతనం చేశానా, ఏం చేశానని ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలోపేతం అవుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఉంది. తెలుగుదేశం పార్టీకు లేకుండా చేయాలనే ఆలోచనతో మరి సిఐ గారు అయితే నాకు మరి హరీష్ రావుతో మాట్లాడు అంటే నేను సిఐ ఒక ఏజెంట్ గా ఆ పార్టీలో జైన్ కమ్మని నాకు చెప్తారా? ఇది చాలా దౌర్జన్యంగా ఉంది.